బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. రబ్బిష్రిలి సద్రి వయస్సిర్లి అమ్రి వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్కహు ఖౌలి. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాలీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను ఈరోజు ఖురాన్లోని మొదటి సూరా అల్ ఫాతిహాను వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇది అవతరణ మక్కాలో జరిగింది. మరియు దీనిలో ఆయతులు 7 ఉన్నాయి. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. అనంత కరుణామయుడు అపార కృపాశీలు ప్రతిఫల దినానికి స్వామి. మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. మాకు వృజుమార్గం చూపించు. నీకు అనుగ్రహించిన వారు, నీ ఆగ్రహానికి గురికాని వారు, మార్గభ్రష్టులు కానివారు అనుసరించిన మార్గము. దీనికి అర్థం మొదటి పాయింట్, అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. దీనికి అర్థం ఏంటంటే అల్లాహ్ ఈ ఫాతిహా సూరాను తన దాసులకు నేర్పాడు. వారు దానిని ఒక విన్నపం రూపంలో తమ ప్రభువు సన్నిధిలో సమర్థించుకునేవారు. సెకండ్ పాయింట్, ఆయన సకల లోకాలకు ప్రభువు. దీనికి అర్థం రబ్ అప్రభువు. రబ్ అనే పదం అరబ్బీ భాషలో 3 అర్థాలకు వాడబడుతుంది. మొదటిది స్వామి, రెండోది పోషించేవాడు, మూడోది చక్రవర్తి. అల్లాహ్ ఈ అన్ని అర్థాలను అల్లాహ్ను సృష్టించే ప్రభువు. మూడో పాయింట్, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ప్రతిఫల దినానికి స్వామి. మేము నిన్నే ఆరాధిస్తున్నాము. దీనికి అర్థం ఇబాదత్ అనే పదం కూడా అరబ్బీ భాషలో 3 అర్థాలకు ఉపయోగించబడుతుంది. ఆరాధన, రెండోది విధేయత, మూడోది దాస్యం. 4వ పాయింట్, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. మాకు వృజుమార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారు, నీ ఆగ్రహానికి గురి కాని వారు, మార్గభ్రష్టులు కానివారు అనుసరించిన మార్గము. దీనికి అర్థం దాసుని ఈ ప్రార్థనకు ఖురాన్ యువద్దు జవాబు. దాసుడు తన ప్రభువును మార్గభ్రష్టత్వం కోసం ప్రార్థిస్తాడు మరియు ప్రభువు దానికి సమాధానం ఈ ఖురాన్ అతనికి ప్రసాదించాడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇన్షాల్లా నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.